యుద్ధం కారణంగా గ్యాస్ దొరకని పరిస్థితి ప్రభావం ఫంక్షన్ హాల్ల మీద పడింది. ఫంక్షన్ హాల్లకు వంటలు చేసే క్యాటరింగ్ వాళ్ళు ఎంతమందికి వంట చేయాలన్న కట్టెల పొయ్యిలు వినియోగించాల్సి వస్తోంది. 2000 మందికి పైగా వంటను దాదాపు 6 పొయ్యిలు పెట్టి కట్టెలపై వండుతున్నారు. ఇక విజయవాడలో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న ఫంక్షన్ హాల్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది, అలాగే చాలా ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఫంక్షన్ హాళ్లలో సైతం గ్యాస్ కష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలోనే చాలా పెద్దదైనటువంటి ఫంక్షన్ హాల్కి సంబంధించి వంటలు అయితే జరగడం చూస్తున్నాము. ఆ వంటలు మొత్తం కూడా కట్టెల పొయ్యిల మీద జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తే తప్ప అంటే గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిల మీదే వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కట్టెల పొయ్యిలకి సంబంధించి దీని మీద చూస్తే కనుక ఇన్ని వంటల్ని పూర్తి స్థాయిలో అంటే ఇంత దాదాపు 200-300 మందికి వంటలు చేయాల్సి వస్తేనే ఇంత పెద్దగా వంటలు ఏర్పాటు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటలు చేయడానికి అనేది కూడా ఒకసారి ఇక్కడ మేస్త్రి ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. క్యాటరింగ్ మేస్త్రి ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడే పరిస్థితి అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమందికి వండుతున్నారు? ఈ కట్టెల పొయ్యిల మీద ఎంతసేపు పడుతుంది? 2000 మందికి చేస్తున్నాం. ఇంకా దాదాపు 3 గంటలు పడుతుంది. దాదాపు 3 గంటలు పడుతుంది. సహజంగా గ్యాస్లో అయితే ఎంతసేపు పడుతుంది? గ్యాస్ అయినా సహజంగా అంతే పట్టింది కండి. కాకపోతే గ్యాస్ లేకపోవడం వల్ల మాకు చిన్న చిన్న వస్తువులు దాని మీద చేసుకునే వాళ్ళు. నాన్ వెజ్ అయితే ఎప్పుడైనా పొలాల మీద చేసేది. కాకపోతే గ్యాస్ లేకపోవడం వలన వెజిటేరియన్ వంటలు బాగా ఇబ్బంది పడుతున్నాం బాగా. సో అయితే ఎన్ని సిలిండర్లు పడతాయి సహజంగా ఒక 2000 మందికి? 2000 మందికి వంట అంటే మ్యాక్సిమం దీనికి 10 సిలిండర్లు పడతాయి. మాకు 2 సిలిండర్లు కూడా దొరకలే. సో ఏమంటున్నారు, సిలిండర్లు ఎందుకని దొరకట్లేదంట? పైన అయిపోయింది, యుద్ధం వలన గ్యాస్ అయిపోతుందని ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని. అలా గ్యాస్ బండలు కళ్యాణ మండపం వాళ్ళ వాళ్ళు చేతులు ఎత్తి అట్ట 2 గ్యాస్ బండలు నేను తెచ్చుకొని వంట చేస్తున్నాను. అది ఎలా బ్లాక్లో అంటే ఎంతకు దొరుకుతున్నాయి? గ్యాస్ బండ 2000 అయితే 4000 పెట్టి తెస్తున్నాం. సో అంటే గ్యాస్ బండ 2000 అయితే 4000కి పెట్టి బ్లాక్లో తీసుకొచ్చి వంటలు చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ అది సరిపోని పరిస్థితుల్లో అంటే 2 బండ్లు 10 బండ్లు కావాల్సిన చోట 2 బండ్లు దొరికితే వాటితో వంట చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకో పక్కన చూస్తే కనుక అంతా కూడా పూర్తిగా కట్టెల పొయ్యిల మీదే వండుతున్నారు. 2000 మందికి వంట ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వంటల కష్టాలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ కష్టాలు అయితే మాత్రం ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఫంక్షన్ హాల్స్లో జరగబోయే ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.